పెట్టేశాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత 24 వరకు. ఏం చేయబడుతుందిరయ్యా అంటే ఇతను మరలా ఏమన్నాడంటే బాలాకు దగ్గరికి వెళ్ళి మరికొంత దానాన్ని పంపించేటప్పటికి ఒకసారి మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగొస్తాను, చెప్పించమంటాడా చెప్పించొద్దా అంటాడో, నేను దేవుని బ్రతిమాలు వస్తాను అడిగని చెప్పి వెళ్ళి అడుగుతాడు. మరలా దేవుడు ఏం ఆన్సర్ ఇస్తాడు? ఒకటే రెస్పాన్స్. రెండోది ఏమి కూడా దేవుడు ఇవ్వడు. ఎందుకని? ఆయన మాట అంటే మాట చెప్పిన వెంటనే మరలా బిలాము ఏం చేస్తున్నాడు? మూడోసారి కూడా గాడిదని ఎక్కించేసుకుని పరుగుని ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. గాడిది గంత కట్టి ఉంటే గాడిదికి దేవదూత కనపడ్డది గాని కళ్ళు తెరిచి ఉన్న బిలాముకు మాత్రం ఏమైంది? ఆలోచన చేయండి. ఎవరికి? గంతలు కట్టి ఉన్న గాడిదికి కనపడ్డది. అర్థమవుతుందా? ఎంత కళ్ళు మూసుకుపోయాడంటే ధనాపేక్షలో పడిపోయి దేవుని నిర్ణయాన్ని తృణీకరించే రీతిగా మారిపోయాడు. అందుకనే అపోస్తులుడైన తిమోతికి రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమస్త మూలములకు కీడు అని చెప్పి మాట్లాడుతున్నది. కాబట్టి ఆలోచన చేస్తే అందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంట? ఉరిలో పడిపోతారంట. ఉరిలో పడ్డవాడు బ్రతుకుతాడా? నష్టపోతాడు. నష్టపోతాడు. కాబట్టి ఈ ఇస్కరియోతు కూడా ఉరిలో పడిపోయాడన్న ఆలోచన మర్చిపోయి, దేవుడు నాకే చెప్తున్నాడు, నా బ్రతుకును మార్చుకోమంటున్నాడు, నా బ్రతుకును ఏ మాత్రము కూడా ఈ రీతిగా నాకు తెలియజేస్తున్నాడంటే ముందుగానే ఆయన చెప్తున్న మాట విషయంలో ఎంత ప్రణాళిక కలిగి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు గనుక ఏంటి ఈ పరిస్థితి నాకు వచ్చిందన్న ఆలోచన తనకి రాల. ఎక్కడుంది తన హృదయం అంతా? ధనాపేక్ష మీదకి వెళ్ళిపోయి. నేను అంటాను, ధనాపేక్ష చుట్టూ నీ హృదయం తిరిగితే దేవుని దగ్గరికి వెళ్ళే హృదయం కోల్పో. అర్థమవుతుందా? ధనాపేక్ష చుట్టూ నీ హృదయం తిరిగితే అప్పులున్నాయి, తీర్చుకునేంత వరకు ప్రయత్నించి, నీకు ఏ కష్టము లేదు, సుఖముగా ఉంది, ధనం ఉంది, సంతోషంగా 3 పూట్ల ముద్దేస్తుందా, దేవుని దగ్గర నీ హృదయాన్ని అర్పించడానికి ప్రారంభించు. దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, మిమ్మల్ని పోషిస్తానని చెప్తే దేవుని మాట కంటే లోకము ధనం ఎక్కువైపోయిందా? మనకి లోకధనం ఎక్కువ. ఆలోచన చేయండి. దేవుడు నిన్ను పోషిస్తాను, వారికంటే శ్రేష్ఠులు నా దగ్గరికి రండి అంటే దేవుని దగ్గరికి రావడానికి నీకు ఏంటి అంటే పాపాన్ని విడిచిపెడితే నీతిని కాపాడుకోలేవనా? ఇక ఎన్నటికీ పాపం చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళకూడదనా? రోజు ఎంతమంది అలా బ్రతుకుతలేదు? అందరికీ తెలుసు. దేవుడి దగ్గరికి వెళ్తే ఎలా బ్రతకాలో, దేవుడి దగ్గర ఉంటే ఎలా నడవాలో ప్రతి ఒక్కరికి, గ్రామం అందరికీ తెలుసు. అవునా కాదు?